ఉపాధి రంగంలో మార్పులు కనిపిస్తున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ఒకప్పుడు పురుషులకే పరిమితమైన గిగ్ వర్క్ రంగంలో ఇప్పుడు మహిళల ప్రవేశం వేగంగా పెరుగుతోంది. కుటుంబ బాధ్యతలు, ఇంటి పనులు, పిల్లల సంరక్షణతో పాటు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు మహిళలు. గిగ్ ఎకానమీ వైపు అడుగులు వేస్తున్నారు. సాంప్రదాయ ఉద్యోగాల్లో ఉండే కట్టుబాట్లు, నిర్దిష్ట సమయాలు, ఆఫీస్ ఒత్తిళ్లు మహిళలకు పెద్ద అడ్డంకిగా మారేవి. ఈ పరిస్థితుల్లో గిగ్ వర్క్ మహిళలకు కొత్త అవకాశాలు తలుపులు తెరిచింది. తాము కోరుకున్న సమయానికే పనిచేయడం, ఇంట్లో ఖాళీగా ఉండే కొద్దిపాటి సమయాన్ని ఆదాయంగా మలుచుకోవడం గిగ్ వర్క్ ప్రత్యేకత. ముఖ్యంగా ఎవరిపై ఆధారపడకుండా, ఎవరి కింద పని చేయకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండడంతో మహిళలను ఈ రంగం ఆకర్షిస్తోంది. జొమాటో, స్విగ్గీ, పోర్టర్, ఊబర్, ఓలా వంటి గిగ్ ప్లాట్ఫామ్లలో మహిళా వర్కర్ల సంఖ్య పెరుగుతోందంటున్నారు నిపుణులు. డెలివరీ పార్ట్నర్స్ గా, రైడ్ షేరింగ్ డ్రైవర్లుగా, ప్యాకేజీ ట్రాన్స్పోర్ట్ విభాగాల్లో మహిళలు పనిచేస్తున్నారు. కుటుంబ అవసరాలకు తాము కూడా చేయూతనిస్తున్నామంటున్నారు మహిళలు. విద్యావంతులైన మహిళలతో పాటు తక్కువ చదువు ఉన్నవారు కూడా ఈ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఒక గిగ్ వర్కర్ని, డ్రైవింగ్ చేస్తున్నాను ఒక పోర్టర్లో 9 ఫీట్ బండి. ఈ ఫీల్డ్లోకి రావడం కారణము మా డాడీ హెల్త్ ఇష్యూస్ వల్ల. 6 ఇయర్స్ బ్యాక్ మా డాడీ ఫింగర్స్ పోయిండే. ఇప్పుడు రీసెంట్గా నేను స్టడీకి వెళ్తా అంటే మా డాడీ బీపీ షుగర్ ఉండడం వల్ల, మా డాడీ చేయలేని సిచ్యువేషన్స్ వల్ల మా కన్న తమ్ముళ్ళు లేరు. అయితే మా డాడీకి ఇప్పుడు నేనే సపోర్ట్గా నించున్నాను. డ్రైవ్ చేస్తున్నా కాబట్టి నేను ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా కానీ అన్నీ మా ఫాదర్ కోసం అర్థం చేసుకొని నేను ముందుకు నడుస్తాను. చాలామంది చాలా రకాలుగా అంటారు. నేను ఎవరిది ఏం పట్టించుకుంటే నేను ముందుకు పోలేను, ఇంట్లో కూడా వెళ్ళని సిచ్యువేషన్లో ఉంది. మా ఇంట్లో నడవాలంటే నేను ఆ పని చేయవలసింది. ఇప్పుడు డైలీ మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయిందనుకో, ఒక్కొక్కసారి 7 o'clockకి ఆర్డర్ పడ్డదంటే నైట్ 12 అట్లా అయ్యేది. అయినా కానీ నైట్ 10 వరకు నేను ఇంట్లోకి రిటర్న్ అవుతాను. గిగ్ వర్క్ తమకు ఆర్థిక లాభంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందంటున్నారు మహిళలు. ఈ రంగంలో భద్రత, ఆదాయ స్థిరత్వం, సామాజిక భద్రత వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాలంటున్నారు. మహిళా గిగ్ వర్కర్లకు ప్రత్యేక రక్షణ చర్యలు, బీమా, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతున్నారు. ఉపాధితో పాటు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడానికి మార్గంగా మారుతోందన్నారు మహిళా గిగ్ వర్కర్స్. మెట్రో స్టేషన్లో సెక్యూరిటీ జాబ్ చేయాలంటే 15,000. మిగతా నువ్వు ఏ హాస్పిటల్లో వేసినా కానీ 12,000 మేడం, 13,000 మా అంటే 13,000 ఇస్తారు. 15,000 కంటే ఎక్కువ ఇయ్యరు. ఇప్పుడు మన పిల్లలను చదివించుకోవాలంటే ఫీజులు ఎంతో తెలిసిందే కదా, చాలా ఉన్నాయి ఫీజులు. ఆ ఫీజులు కట్టాలంటే మనం ఈ జాబ్ చేస్తే సరిపోదు. అందుకని ఏం చేయాలని ఆలోచిస్తుంటే క్యాబ్ డ్రైవర్ బెస్ట్ అని చెప్పేసి ఇది చూస్ చేసుకోవడం జరిగింది. ఇక పైసలు కూడా ఏం లేకుండే మేడం. నాకు డ్రైవింగ్ స్కూల్కి పోయి డ్రైవింగ్ నేర్చుకుందామన్నా డబ్బులు లేకుంటుండే. ఇక ఫైనాన్స్లో ఒక 10,000 తీసుకొని ఆ 10,000 ప్రతి వారం కడతా అని చెప్పేసి ఫైనాన్స్లో తీసుకొని డ్రైవింగ్ స్కూల్కి పోయి నేను దీనికంటే ముందు జొమాటోలో ఫుడ్ డెలివరీ చేసిన గిగ్ వర్కర్. అంటే జొమాటో చేసుకుంటూ నేను 3 సంవత్సరాలు చేసిన. అది చేసుకుంటూ మధ్యలో లంచ్ టైంలో డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నా. డౌన్ పేమెంట్ ఒక 3 లక్షలు కట్టుకొని కారు కొనుక్కొని డ్యూటీ చేసుకుంటా. ఇప్పుడు మా బాబు ఫీజు కట్టుకుంటూ, దీని ఈఎంఐ కట్టుకుంటూ, ఆ చేసిన 3 లక్షలకు ఇంకొక చిట్టేసి అది కట్టుకుంటూ, ఇంట్లో అంతా మొత్తం మెయింటెనెన్స్ అంతా చూసుకుంటూ ఇప్పటి వరకు అయితే గడుపుతున్నాం. సరైన విధానాలు, భద్రతా చర్యలతో ఈ రంగం మహిళల జీవితాల్లో మార్పు తెచ్చే శక్తిగా ఉందంటున్నారు నిపుణులు. ఇప్పటికే పదుల సంఖ్యలో మహిళలు హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో పనిచేస్తున్నారు. తమకు ప్రత్యేక సబ్సిడీ ఇచ్చి మరిన్ని అవకాశాలు కల్పించాలని ప్రభుత్వానికి కోరుతున్నారు మహిళలు.